హలో ఎవరివన్, వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మనం నిన్న ఎస్టర్డే వీడియోలో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూ సిరీస్ ఫర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అంటే పార్ట్ 1 నిన్న డిస్కస్ చేసాం. ఈరోజు పార్ట్ 2 అండి. అయితే పార్ట్ 1లో ఏ చాప్టర్ డిస్కస్ చేసాం చూడండి. మన యొక్క సిరీస్ చాప్టర్ వైజ్ నడుస్తుంది. అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి 2 చాప్టర్స్ డిస్కస్ చేశాను. అందులో 2 చాప్టర్స్లో ఫస్ట్ వచ్చేసి ప్రీ హిస్టారిక్ పీరియడ్ ఆర్ స్టోన్ ఏజ్ ఏంటండి, ప్రీ హిస్టారిక్ పీరియడ్ ఆర్ స్టోన్ ఏజ్ దాని మీద డిస్కస్ చేశాను. దాని తర్వాత హరప్పన్ సివిలైజేషన్లో ఒక 25 క్వశ్చన్స్ తీసుకొని అందులో ఉన్న మేజర్ ఈవెంట్స్ ఏంటి, ఒకనా ఎలాంటి ఏరియాస్ నుండి క్వశ్చన్స్ రావచ్చు, ఆ విధంగా మీకు ఈ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి నిన్న డిస్కస్ చేశాను. అయితే ఈరోజు పార్ట్ 2లో భాగంగా ఓకేనా, ఇదేంటండి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూ సిరీస్ ఫర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ. ఇందులో భాగంగా మనం ఓకేనా ఏది వేదిక్ ఏజ్ ఆర్ ఆర్యన్ సివిలైజేషన్ ఆర్ ఐరన్ ఏజ్ దీన్ని బేస్ చేసుకొని మనం ఒక 20 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేద్దాం. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పిక్ చేశానండి. వీటిని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఇన్ ఎగ్జామింగ్ ప్యాటర్న్. ఓకేనా, ఇన్ ఎన్టీపీసీ. అయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఓల్డెస్ట్ వేద? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఓల్డెస్ట్ వేద? ఈ కింది వాటిలో అతి ప్రాచీన వేదము ఏది? మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే యజుర్వేద, ఋగ్వేద, సామవేద, అథర్వవేద. ఓకేనా, నేను బిఫోర్ దట్ అంటే ఓల్డెస్ట్ వేదాస్ గురించి మెన్షన్ చేసే ముందు మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్గా అంటే క్రోనాలజికల్ ఆర్డర్లో ప్రీ హిస్టారిక్ పీరియడ్, దాంతోపాటు ప్రోటో హిస్టారిక్ పీరియడ్, దాని తర్వాత హిస్టారిక్ ఏజ్ అని మెన్షన్ చేశాను. నిన్న మీకు ఏం మెన్షన్ చేశానండి? హిస్టారిక్ ఏజ్ అని మెన్షన్ చేశాను. అయితే హిస్టారిక్ ఏజ్ మెన్షన్ చేశాను కదా, ఇందులో హిస్టారిక్ ఏజ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను మీకు? వేదిక్ ఏజ్ అని చెప్పాను. ఓకేనా, ఎందుకు వేదిక్ ఏజ్ చెప్పాను చూడండి. వేదిక్ ఏజ్లో స్క్రిప్ట్ ఉంది, క్లియరా అండి? వేదిక్ ఏజ్లో స్క్రిప్ట్ ఉంది, బట్ ఇట్ కెన్ అండర్స్టాండ్ అంటే ఎస్ ఇట్ కెన్ అండర్స్టాండ్. క్లియర్ అండి? ఇట్ కెన్ అండర్స్టాండ్. మనకి ప్రీ హిస్టారిక్ పీరియడ్ దెర్ ఇస్ నో స్క్రిప్ట్. మెసోలిథిక్ ఏదండి, ప్రీ హిస్టారిక్ పీరియడ్ దెర్ ఇస్ నో స్క్రిప్ట్. ప్రోటో హిస్టారిక్ పీరియడ్ దెర్ ఈజ్ ఎ స్క్రిప్ట్ బట్ నాట్ ఎట్ డెసిఫర్డ్. ఎగ్జాంపుల్ హరప్పా అని చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి ఏంటంటే హిస్టారిక్ ఏజ్. ఈ యొక్క హిస్టారిక్ ఏజ్ ఈ టైం పీరియడ్లో మనకి లిటరీ ఎవిడెన్స్ దొరికాయి, దాంతోపాటు లిటరీ ట్రెడిషన్ ఇక్కడే స్టార్ట్ అయ్యింది కూడా అని కూడా మీకు మెన్షన్ చేశాను. ఓకేనా, ఇదేంట్లో అండి వేదిక్ ఏజ్లో. అయితే వేదిక్ ఏజ్లో స్క్రిప్ట్ ఉంది బట్ ఇట్ అండర్స్టాండ్ అంటే ఇట్స్ ఎ క్లియర్లీ అండర్స్టాండబుల్. ఓకేనా, చూడండి మనకి మనం చదివే ఏదైతే ఎర్లీ వేదిక్ పీరియడ్, లాటర్ వేదిక్ పీరియడ్ అంటే తొలి వేద కాలం, మలివేద కాలం, ఈ 2 టైం పీరియడ్స్ సంబంధించి ఒకసారి మీకు డిస్కస్ చేస్తాను. మనకి హరప్పా మెచ్యూర్డ్ ఫేస్ 2500 బీసీ టు 750 బీసీ అని చెప్పాను, అరౌండ్ 750 బీసీ. అయితే మనకి వేదిక్ ఏజ్ చూడండి, వేదిక్ ఏజ్ 2 పార్ట్స్గా కన్సిడర్ చేస్తాం. వేదిక్ ఏజ్ 2 పార్ట్స్. అందులో ఫస్ట్ చూడండి, ఫస్ట్ వచ్చేసి ఎర్లీ వేదిక్ ఏజ్, ఫస్ట్ ఎర్లీ వేదిక్ ఏజ్. సెకండ్ లాటర్ వేదిక్ ఏజ్. మరి ఎర్లీ వేదిక్ ఏజ్ యొక్క టైం పీరియడ్ చూడండి, 1500 బీసీ టు 1000 బీసీ. 1500 బీసీ టు 1000 బీసీ. మరి లాటర్ వేదిక్ టైం పీరియడ్ చూడండి, 1000 బీసీ టు 500 బీసీ. 1000 బీసీ టు 500 బీసీ. ఓకేనా, ఇది మనకి వేదిక్ ఏజ్ యొక్క టైం పీరియడ్స్. మనం ఎర్లీ వేదిక్, లాటర్ వేదిక్ కలిపి క్వశ్చన్స్ ఫ్రేమింగ్ చేసామండి. అరౌండ్ 20 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసాం. ఈ ఏరియాస్ నుండి క్వశ్చన్స్ వచ్చి అడిగే అవకాశం ఉందని మీకు మెన్షన్ చేస్తున్నాను. ఇది టాపిక్స్. అయితే ఇక్కడ క్లియర్ కదా, వేదిక్ ఏజ్ కాన్సెప్ట్స్ క్లియర్ కదా. అయితే మరి వేదిక్ ఏజ్లో లిటరేచర్ ఉంది, అదే లిటరీ స్క్రిప్ట్ ఉంది. దీన్ని ఎలా చదువుతున్నామంటే చూడండి, మనకి ఎగ్జాక్ట్గా లిటరీ డాక్యుమెంట్స్ అనేవి లేవండి. వేదిక్ ఏజ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద స్మృతి. అంటే దాన్ని ఏమంటామంటే రిటైటేషన్ అంటాం. అంటే ఫ్రీక్వెంట్గా రిపీటెడ్గా రిమెంబర్ చేస్తూ ఉండడం. అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ త్రూ హియరింగ్ అంటే వినడం, నేర్చుకోవడం, గుర్తుపెట్టుకోవడం, రిమెంబర్ చేయడం. నెక్స్ట్ జనరేషన్కి ఎలా పాస్ చేయడం అండి? మళ్ళీ ఓరల్గా పాస్ చేయడం. ఎటువంటి లిటరీ ఎవిడెన్సెస్ లేవు, కానీ దెర్ ఈజ్ ఎ స్క్రిప్ట్ ఉంది, అర్థం అవుతుంది నాలెడ్జ్, కానీ ఎక్కడ కూడా లిటరీ రూపంలో రాయలేదు. అందుకే చూడండి, ఎర్లీ వేదిక్ పీరియడ్లో కానీ లాటర్ వేదిక్ పీరియడ్లో కానీ ఎటువంటి
పుస్తకాలు కానీ మెన్షన్ చేసి ఉండవు. మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం చూడండి, రిగ్వేదిక్ పీరియడ్ ఈజ్ ఏ కంపైలేషన్ అంటాం. ఎస్, రిగ్వేదిక్ పీరియడ్ ఇస్ ఏ కంపైలేషన్. ఇట్ ఈస్ ఏ ఫస్ట్ టెక్స్ట్ ఇన్ ద వరల్డ్. ఇట్ ఈస్ ఆల్సో ఫస్ట్ రిలీజియస్ టెక్స్ట్ ఇన్ ఇండియా. ఏమంటామండి? రిగ్వేద ఈజ్ ఏ ఫస్ట్ టెక్స్ట్ ఇన్ ద వరల్డ్. ఏ టెక్స్ట్ అండి? రిలీజియస్ టెక్స్ట్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ రిలీజియస్ టెక్స్ట్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ రిలీజియస్ టెక్స్ట్ ఇన్ ద వరల్డ్ ఏంటి? మనకి రిగ్వేద. దాంతోపాటు ఇట్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఏ కనుక ఏం చెప్తామంటే చూడండి, దాంతోపాటు ఫస్ట్ రిలీజియస్ టెక్స్ట్ ఇన్ ఇండియా. ఏంటండి? ఇండియా యాజ్ వెల్ యాజ్ వరల్డ్ రెండిట్లో ఏంటంటే ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ టెక్స్ట్. మరి మనకి ఇచ్చిన మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఓల్డెస్ట్ వేద అన్నాడు. ఓల్డెస్ట్ వేద అన్నప్పుడు దేనికి ఆన్సర్ చూడండి, కరెక్ట్ ఆన్సర్ చూడండి, యజుర్వేద, ఋగ్వేద, సామవేద, అథర్వవేద. మనకి యజుర్వేద, ఋగ్వేద, సామవేద, అథర్వవేద. ఆన్సర్ వచ్చేసి ఋగ్వేద. ఋగ్వేద ఈజ్ ఏ ఓల్డెస్ట్ వేద. ఋగ్వేద ఈజ్ ఏ ఓల్డెస్ట్ వేద. ఎప్పుడు కంపైలేషన్ చూడండి, ఎర్లీ వేదిక్ పీరియడ్లో కంపైలేషన్ జరిగింది. ఎర్లీ వేదిక్ పీరియడ్. మరి రిమైనింగ్ 3 వేదాస్ ఎప్పుడు కంపైల్ అయ్యాయి? యజుర్వేద, సామవేద, అథర్వవేద. రిమైనింగ్ 3 కూడా లాటర్ వేదిక్ పీరియడ్లో కంపైలేషన్ అయ్యాయి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? మనకి వేదాస్ 4 అండి. వేదాస్ 4. దాంట్లో ఋగ్వేద, యజుర్వేద, అథర్వవేద, సామవేద, ఈ 4 వేదాసు. అయితే మనకి ఋగ్వేద కంపైలేషన్ ఎప్పుడు జరిగిందంటే కనుక ఎర్లీ వేదిక్ పీరియడ్ జరిగింది 1500 to 1000 BC. ఓకేనా? 1500 to 1000 BC. దాని తర్వాత లాటర్ వేదిక్ పీరియడ్లో 1000 to 500 BCలో మనకి 3 వేదాస్ డెవలప్ అయ్యాయి. 3 వేదాస్ ఏంటండి? యజుర్వేద ఒకటి, సామవేద ఒకటి, అథర్వవేద ఒకటి. ఈ 3 కూడా ఎప్పుడు డెవలప్ అయ్యాయంటే లాటర్ వేదిక్ పీరియడ్లో డెవలప్ అయ్యాయి. క్లియర్ అండి? ఎస్. అయితే ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటండి? ఋగ్వేద ఈజ్ ద ఆన్సర్. ఇట్ ఈస్ ఏ ఓల్డెస్ట్ టెక్స్ట్. ఓకేనా? ఓల్డెస్ట్ వేద ఆర్ ఓల్డెస్ట్ టెక్స్ట్. దాంతోపాటు ఈజ్ ద ఫస్ట్ రిలీజియస్ టెక్స్ట్ ఇన్ ఇండియా, ఆల్సో వరల్డ్. నెక్స్ట్ సెకండ్, ద టర్మ్ ఆర్యన్ డినోట్స్. ఏంటండి? ద టర్మ్ ఆర్యన్ డినోట్స్ మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్ కన్నా ముందు హరప్పన్స్. అయితే హరప్పన్స్ ఉన్నప్పటికీ ఎక్కడ? వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా హరప్పన్స్ ఉన్నారు. అయితే మనకి సెంట్రల్ ఏషియన్ నుండి ఎవరు వచ్చారు చూడండి? ఆరియన్స్ వచ్చారు. ఆరియన్స్ చూడండి, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ కేమ్ అవుట్ ఆఫ్ సెంట్రల్ ఏషియా అంటే దేనివల్ల ఆరియన్స్ సెంట్రల్ ఏషియా నుండి ఇండియాకి వచ్చారంటే అబ్జర్వ్ చేయండి. ఓకేనా? పాస్టోరల్ స్కేర్సిటీ. ఏంటండి? పాస్టోరల్ స్కేర్సిటీ. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ పాస్టోరల్ స్కేర్సిటీ అంటే పచ్చిక బయలు ఏవైతే ఉన్నాయో అవి కొరత రావడం వల్ల ఎక్కువగా ఎర్లీ వేదిక్ పీరియడ్ ఏంటంటే కనుక క్యాటల్ రేరింగ్, కౌ అండ్ క్యాటిల్ రేరింగ్, దీని మీద ఎక్కువ ఆధారపడే వాళ్ళు. ఎటువంటి అగ్రికల్చర్ అండ్ సెడెంటరీ లైఫ్ లేదు. దే ఆల్సో నొమాడిక్ పీపుల్స్. ఆర్యన్ పీపుల్స్ ఆల్సో నొమాడిక్ పీపుల్స్. ఓకేనా? దే కేమ్ అవుట్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా అండ్ కేమ్ టు ఇండియా. మరి ఇండియాకి వచ్చి ఎక్కడండి? వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో సెటిల్ అయ్యారు. చూడండి, దే ఆర్ వెరీ వేజ్ విత్ వార్ అంటే చాలా అగ్రెసివ్. వాళ్ళకి వెపన్స్ ఎలా యూజ్ చేయాలో తెలుసు. ఆల్సో మనకి హరప్పన్ పీపుల్స్కి దే డోంట్ నో ఐరన్ అని చెప్పాము నేను ఎస్టర్డే క్లాస్లో. కానీ ఆరియన్స్కి దే ఆర్ వెరీ వెల్ నో అబౌట్ ద ఐరన్ అండ్ హార్సెస్. ఐరన్ అండ్ హార్సెస్ ఎవరు తెలుసు? ఆరియన్స్కి తెలుసు. కానీ హరప్పన్స్కి ఐరన్ దాంతోపాటు ఏంటండి? హార్స్ అనేది ఎవరికి తెలియవు? హరప్పన్స్కి తెలియవు. ఓకేనా? అయితే మరి ఇక్కడ మీకు ఇచ్చిన క్వశ్చన్ చూడండి, ద టర్మ్ ఆరియన్ డినోట్స్ అన్నాడు. ఏమి ఇచ్చాడంటే మనకు ఆప్షన్స్లో అండ్ ఎథనిక్ గ్రూప్. సెకండ్ వచ్చేసి నొమాడిక్ పీపుల్. థర్డ్ వచ్చేసి పీస్ గ్రూప్. ఫోర్త్ వచ్చేసి సుపీరియర్ రేస్. చూడండి, ఆరియన్స్ హ్యాస్ డిక్లేర్డ్ యాజ్ ఏ సుపీరియర్ రేస్. ఆరియన్స్ ఆర్ ఏ సుపీరియర్ రేస్. దే కేమ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా, సెటిల్డ్ ఇన్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. క్లియర్ అండి? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇన్ విచ్ వేదిక్ టెక్స్ట్ ద టర్మ్ వర్ణ ఈజ్ ఫౌండ్ రిఫర్డ్ టు ద ఫస్ట్ టైం. ఓకేనా? ఇన్ విచ్ వేదిక్ టెక్స్ట్ ద టర్మ్ వర్ణ ఈజ్ ఫౌండ్ రిఫర్డ్ టు యాజ్ ద ఫస్ట్ టైం. మరి ఋగ్వేద, అథర్వవేద, సామవేద, యజుర్వేద. వర్ణ అనే పదాన్ని మరోసారిగా ఏ వైదిక గ్రంథంలో ప్రస్తావించారు?
ఎక్కడ ప్రస్తావించారంటే చూడండి, ఋగ్వేదాలో మనకి వర్ణ అనే సిస్టమ్ ప్రస్తావించారు. ఓకేనా. వర్ణ మీన్స్ కలర్. వర్ణ మీన్స్ కలర్. అంటే కలర్ని బేస్ చేసుకొని ఓకేనా డిస్క్రిమినేషన్ చూపించడం. వర్ణ మీన్స్ కలర్. మనకి ఇందాకే చెప్పాం కదా, ఆరియన్స్ ఏ రేస్, సుపీరియర్ రేస్. ఆ రేస్ ఎలా ఉంటే చూడండి, వైట్ రేస్. మరి హరప్పన్స్ ఎలాగండి? హరప్పన్స్ కొంచెం బ్లాక్ రేస్. ఓకేనా, బ్లాక్ రేస్. అంటే బేస్డ్ ఆన్ కలర్ వర్ణ సిస్టమ్ డెవలప్ అయింది. ఈ వర్ణ సిస్టమ్ని ఎక్కడ ఫస్ట్ టైం మెన్షన్ చేశారని చెప్పారు చూడండి, ఋగ్వేద, అథర్వవేద, సామవేద, యజుర్వేద. మనకి 4 ఆప్షన్స్లో ఆన్సర్ వచ్చేసి ఋగ్వేద. ఓకేనా, ఋగ్వేద ఈజ్ ద ఆన్సర్. క్లియర్ అండి? వర్ణ సిస్టమ్ ఎక్కడ మెన్షన్ చేయబడింది? ఋగ్వేదలో మెన్షన్ చేయబడింది. అయితే ఇక్కడ మీరు ఒకసారి ఋగ్వేద గురించి మాట్లాడితే, ఋగ్వేద కంపైలేషన్ చూడండి. ఋగ్వేద కంపైలేషన్ వచ్చేసి మనకి ఓవరాల్గా 10 మండల్స్. ఎన్నున్నాయని 10 మండల్స్ ఉన్నాయి ఋగ్వేదలో. 10 మండల్స్ ఉంటే కనుక మనకి ఇందులో థర్డ్ మండల వచ్చేసి ఏం చెప్తుందంటే చూడండి, థర్డ్ మండల వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, థర్డ్ మండల ఏం చెప్తుందంటే గాయత్రి మంత్రం గురించి చెప్తుంది. ఏంటి? గాయత్రి మంత్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, గాయత్రి మంత్ర ఇట్స్ ఏ సాక్రిడ్ మంత్ర. ఓకేనా, సాక్రిడ్ మంత్ర ఫర్ రిలీజియస్ పర్పసెస్, సాక్రిడ్ మంత్ర. అయితే గాయత్రి మంత్ర కంపైలేషన్ బై విశ్వామిత్ర. ఎవరు కంపైల్ చేశారండి? విశ్వామిత్ర కంపైల్ చేశాడు. క్లియరా? గాయత్రి మంత్ర కంపైల్డ్ బై విశ్వామిత్ర, గాయత్రి మంత్ర. మరి ఏ మండలంలో అంటే థర్డ్ మండలంలో మెన్షన్ చేయబడింది మనకి. ఎక్కడ? ఋగ్వేదలోని థర్డ్ మండల. మొత్తం 10 మండల్స్ ఉన్నాయి. దాంతోపాటు ఒకసారి 10 మండల్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, 10th మండల వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ చూడండి, అక్కడ క్యాస్ట్ సిస్టమ్. 10th మండల ఏం చెప్తారంటే చూడండి, పురుష సూక్త. 10th మండలంలోని పురుష సూక్త ఏం చెప్తారంటే చూడండి, ఇక్కడ 4-fold వర్ణ సిస్టమ్ గురించి చెప్తుంది. 4-fold వర్ణ సిస్టమ్. దాన్ని ఏమంటామంటే మనం క్యాస్ట్ సిస్టమ్. ఓకేనా, క్యాస్ట్ సిస్టమ్. అయితే క్యాస్ట్ సిస్టమ్ గురించి ఎక్కడ మెన్షన్ చేశారంటే చూడండి, 10th మండలంలోని పురుష సూక్తలు మెన్షన్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, 10th మండలంలోని పురుష సూక్త. అయితే మరి ఈ 10th మండలం అనేది ఒరిజిన్ అంటే ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఉందా అంటే లేదు. చూడండి, లాటర్ వేదిక్ పీరియడ్లో యాడ్ చేశారు. లాటర్ వేదిక్ పీరియడ్లో 10th మండలాన్ని యాడ్ చేశారు. అందులో క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే 4-fold వర్ణ సిస్టమ్ని క్లియర్గా మెన్షన్ చేశారు. 10th మండల యాడెడ్ బై ఇన్ లాటర్ ఇంటర్పోలేషన్. డైరెక్ట్గా ఒరిజినల్గా లేదు, లాటర్ ఇంటర్పోలేషన్ ద్వారా మనకి 10th మండల లాటర్ వేదిక్ పీరియడ్లో యాడ్ చేశారు. ఓకేనా, లాటర్ వేదిక్ పీరియడ్లో. క్లియర్ అండి? కానీ ద టర్మ్ వర్ణ ఫస్ట్ టైం ఎక్కడ మెన్షన్ చేశారంటే ఋగ్వేదలో మెన్షన్ చేశారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఏంటిది? ఋగ్వేద ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ అథర్వవేద. సరే, వేదాస్ గురించి ఒకసారి మాట్లాడడం చూడండి. ఇక్కడే అథర్వవేద ఈజ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, చామ్స్ అండ్ స్పెల్స్. ఓకేనా, దీన్ని ఏమంటామంటే బ్లాక్ మ్యాజిక్ అంటాం. ఓకేనా, బ్లాక్ మ్యాజిక్. అయితే దీన్ని ఈ బ్లాక్ మ్యాజిక్ని ఎక్కడ మెన్షన్ చేశారంటే అథర్వవేదలో మెన్షన్ చేశారు. ఓకేనా, అథర్వవేద. చామ్స్ అండ్ స్పెల్స్. ఓకేనా, మంత్రాలు లేక తంత్ర మంత్రాలు అంటాం కదా, అలాగా బ్లాక్ మ్యాజిక్ ఎక్కడుందండి? అథర్వవేదలో మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూడండి, సామవేద. నెక్స్ట్ వచ్చేసి సామవేద ఈజ్ వెరీ వెల్ ఫేమస్ ఫర్ నాలెడ్జ్ ఆఫ్ మ్యూజిక్. సామవేద ఈజ్ వెరీ వెల్ డిస్ప్లేన్ అబౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ మ్యూజిక్. అంటే ఎప్పుడైనా సరే ద సిస్టమ్ మ్యూజిక్ అనే వర్డ్ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక డైరెక్ట్ గోస్ టు సామవేద ఇస్ ఎ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూడండి, యజుర్వేద. యజుర్వేద చూడండి, రిచువల్ ప్రాక్టీసెస్. ఓకేనా, పర్ఫామ్ డిఫరెంట్ రిచువల్ ప్రాక్టీస్ అంటే మెథడ్స్. ఆ రిచువల్ ప్రాక్టీస్ యొక్క మెథడ్స్ ఎక్కడ మెన్షన్ చేశారంటే యజుర్వేదలో మెన్షన్ చేశారు. ఓకేనా, యజ్ఞ యాగాలు అవ్వచ్చు, కర్మకాండలు అవ్వచ్చు, లేకుంటే సెరిమోనీ ఫంక్షన్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. వాటి యొక్క ప్రొవిజన్స్ ఎక్కడ ఉన్నాయంటే మనకి ఎక్కడున్నాయి? యజుర్వేదలో ఉన్నాయి. ఈ రిచువల్ ప్రాక్టీసెస్ మొత్తం ఎక్కడ మెన్షన్ చేశారండి? యజుర్వేదలో మెన్షన్ చేశారు. ఇవి 4 వేదాస్. ఇక్కడ నంబర్ పడుతుంది చూడండి, మొత్తం మనకి 4 వేదాస్ ఉంటాయి. ఓకేనా, మళ్ళీ 4 ఉపవేదాస్ ఉంటాయి. ఓకేనా, ఉపనిషత్స్ ఉంటాయి చూడండి. ఉపనిషత్స్ దగ్గర 108 ఉంటాయి.
108 ఓపెన్స్ ఉంటాయి. పురాణాస్ గుర్తుపెట్టుకోండి, పురాణాస్ మొత్తం 18 ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. పురాణాస్ మొత్తం 18 ఉంటాయి. ఇవన్నీ కూడా ఫిగర్స్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటండి 4 వేదాస్ ఉంటాయి, 4 ఉపవేదాస్ ఉంటాయి, ఓకేనా. ఉపనిషత్ 108 ఉంటాయి, ఓకేనా. పురాణాస్ ఉంటాయి 18 ఉంటాయి. పురాణాస్ 18. ఇది ఫిగర్ అవుట్స్, ఓకేనా. అలాగే ఇంకోటి అడుగుతుంటే క్వశ్చన్ చూడండి, మెన్షన్ చేసిన అది మీకు క్వశ్చన్ ఇచ్చాను. ఇది కూడా క్వశ్చన్ ఇచ్చాను. ఈ క్వశ్చన్స్లో ఏంటంటే ఋగ్వేదలో ఎన్ని శ్లోకాలు అనే క్వశ్చన్ వస్తుంది. 1028 హిమ్స్ ఉంటాయి. 1028 హిమ్స్ ఆర్ శ్లోకాస్ ఏంటండి 1028 హిమ్స్ ఆర్ శ్లోకాస్ ఉంటాయి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ 4 వేదాస్ కంటైన్స్ అన్ అకౌంట్ ఆఫ్ మ్యాజికల్ చామ్ అండ్ స్పెల్స్. ఇప్పుడే చెప్పా కదండి, మ్యాజికల్ చామ్స్ అండ్ స్పెల్స్ ఏ వేద కలిగి ఉంది అంటే చూడండి, ఋగ్వేద, యజుర్వేద, అథర్వవేద, సామవేద. మనకి ఆన్సర్ వచ్చేసి అథర్వవేద. ఇందాకే చెప్పాను మీకు అథర్వవేద వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, అథర్వవేద బిలాంగ్స్ టు దే ఏంటండి చామ్స్ అండ్ స్పెల్స్, అంటే బ్లాక్ మ్యాజిక్ని ప్రమోట్ చేస్తుంది. బ్లాక్ మ్యాజిక్ని ప్రమోట్ చేస్తుంది. అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకు క్వశ్చన్ ఎలా వస్తుందంటే, ఓకేనా, రిలేటెడ్ క్వశ్చన్ ఎలా వస్తుంది చూడండి. ఋగ్వేద, యజుర్వేద, సామవేద ఇవన్నీ కూడా ఆర్యన్ కంటెంట్స్. మరి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేద ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ నాన్ ఆర్యన్ కంటెంట్. ఏంటండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేద ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ నాన్ ఆర్యన్ కంటెంట్. అంటే నాన్ ఆర్యన్ కంటెంట్ అంటే ఏంటి? చూడండి, నాన్ ఆర్యన్ కంటెంట్ అంటే దీన్ని ఎవరు ఈ యొక్క సంబంధించిన బ్లాక్ మ్యాజిక్ అండ్ స్పెల్స్ ఏదైతే ఉందో దీన్ని ఎవరు మెన్షన్ చేశారంటే చూడండి, హరప్పన్స్ అంటే ఆర్యన్స్ కాదు. మరి ఆర్యన్స్ కంపైల్ చేసినవి ఏంటివి? ఋగ్వేద ఆర్యన్స్ చేశారు, యజుర్వేద ఆర్యన్స్ చేశారు, సామవేద ఆర్యన్స్ కంపైల్ చేశారు. కానీ ఏదైతే అథర్వవేద ఉందో ఇస్ ఏ కంటెంట్ బిలాంగ్స్ టు ద నాన్ ఆర్యన్స్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరిని మనకు? హరప్పన్స్ ఇస్ ద నాన్ ఆర్యన్స్. క్లియర్ అండి? ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, క్వశ్చన్ ఎలా వస్తుందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేద ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ద ఆర్యన్ కంటెంట్, లేకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేద ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ నాన్ ఆర్యన్ కంటెంట్, ఈజ్ ఏ అథర్వ వేద కంటెంట్. క్లియరా? ఎస్. దీని తర్వాత మనకి సామవేద మ్యూజిక్ చెప్తుంది, యజుర్వేద రిచువల్స్ చెప్తుంది, ఋగ్వేద వచ్చేసి శ్లోకాస్ హిమ్స్ 1008 శ్లోకాస్ మెన్షన్ చేస్తుంది. క్లియరా అండి? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇన్ ఋగ్వేద దేర్ ఆర్ హిమ్స్. ఇన్ ఋగ్వేద దేర్ ఆర్ డాష్ హిమ్స్. ఇందాకే చెప్పే కదండి, ఋగ్వేదలో ఎన్ని హిమ్స్ ఉన్నాయి? 1028 శ్లోకాస్ ఉన్నాయి. హిమ్స్ ఆర్ 1028 శ్లోకాస్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఋగ్వేద ఈజ్ ఏ ఫస్ట్ రిలీజియస్ టెక్స్ట్ ఇన్ ద వరల్డ్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ రిలీజియస్ టెక్స్ట్ ఇన్ ఇండియా. ఓకేనా, ఫస్ట్ రిలీజియస్ టెక్స్ట్ గుర్తుపెట్టుకోండి. రిలీజియస్ టెక్స్ట్, మళ్ళీ నాన్ రిలీజియస్ టెక్స్ట్ కూడా ఉంటుంది. క్లియరా అండి? ఫస్ట్ రిలీజియస్ టెక్స్ట్ ఏది? ఋగ్వేద. ఫస్ట్ ఓల్డెస్ట్ టెక్స్ట్ ఏదండి? ఓల్డెస్ట్ వేద ఋగ్వేద. ఓల్డెస్ట్ టెక్స్ట్ ఋగ్వేదం టెక్స్టే. అయితే ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ రిలీజియస్ టెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి? ఋగ్వేద. అలా కాకుండా ఫస్ట్ నాన్ రిలీజియస్ టెక్స్ట్ చూడండి, ఓకేనా, పాణిని రాసిన అష్టాధ్యాయి. ఇది మరి పాణిని రాసిన అష్టాధ్యాయి ఏం చెప్పి చూడండి, ఇట్ ఇస్ ఏ గ్రామర్. ఏ గ్రామర్? సాంస్క్రిట్ గ్రామర్. ఓకేనా, అంటే గ్రామర్ గురించి చెప్పిన పుస్తకం ఏంటి? పాణిని అష్టాధ్యాయి రాసింది. ఇట్ ఈస్ ఏ నాన్ రిలీజియస్ టెక్స్ట్. ఏది? పాణిని రాసిన అష్టాధ్యాయి ఈజ్ ఏ నాన్ రిలీజియస్ టెక్స్ట్. మరి రిలీజియస్ టెక్స్ట్ ఏంటి? ఫస్ట్ రిలీజియస్ టెక్స్ట్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ వరల్డ్ వచ్చేసి మనకి ఏంటంటే ఋగ్వేద ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ అండి? ఎస్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, విల్ మూవ్ టు ద నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, కంటెంట్తో పాటు క్వశ్చన్స్తో పాటు ఆప్షన్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఇవే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయండి, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్. ఓకేనా, ఇవే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి ఎగ్జామ్కి. మీరు క్లియర్గా క్వశ్చన్స్ని బాగా చదవండి. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ అనాలిసిస్ చేయండి. ఓకేనా, రిమెంబర్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సిక్స్త్ క్వశ్చన్. ద ఎర్లియెస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ ఐరన్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ డిస్కవర్డ్ ఫ్రమ్ అన్నాడు. అంటే భారతదేశంలో ఇనుము వాడకానికి సంబంధించిన ప్రారంభ ఆధారాలు ఎక్కడ కనుగొనబడ్డాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మనకి యూజ్ ఆఫ్ ఐరన్ ఇన్ ఇండియా, యాక్చువల్గా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో దెర్ ఇస్ నో ఐరన్.
ఏంటండి, దెర్ ఈజ్ నో ఐరన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దెర్ ఈజ్ నో ఐరన్. బట్ ఎర్లీ వేదిక్ అండ్ లాటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి, అంటే వేదిక్ ఏజ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఐరన్ని విట్నెస్ చేస్తాం. ఓకేనా, వేదిక్ ఏజ్ వచ్చేసరికి ఐరన్ని విట్నెస్ చేస్తాం. అయితే ఏ ప్రాంతంలో మొట్టమొదటిసారి ఐరన్ వాడకాన్ని మనం చూసామంటున్నాడు చూడండి. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఒకటి వచ్చేసి తక్షశిల, రెండు వచ్చేసి అజంత్రికేరా, అత్రంజికేరా. ఓకేనా, అత్రంజికేరా. థర్డ్ వచ్చేసి కౌసాంబి, ఫోర్త్ వచ్చేసి హస్తినాపుర. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు క్లియర్గా ఆన్సర్ వచ్చేసి మనకి అత్రంజికేరా ఇస్ ద ఆన్సర్. ఓకేనా, ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ యూజ్ ఆఫ్ ఐరన్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ డిస్కవర్డ్ ఫ్రమ్ అన్నాడు చూడండి. ఎక్కడండి, అత్రంజికేరాలో అత్రంజికేరాలో మనం ఐరన్ని కనుగొన్నాం. ఐరన్ చాలా ఇంపార్టెంట్ చూడండి. ఐరన్ అందుకే మనం ఏమంటామంటే వేదిక్ ఏజ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఐరన్ ఏజ్. వేదిక్ ఏజ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏంటండి, ఐరన్ ఏజ్. మనకి ఇండస్ వ్యాలీ పీపుల్స్ అగ్రికల్చర్లో ఏం యూజ్ చేశారంటే వుడెన్ ఫ్లవ్ యూజ్ చేశారు. ఏ ఫ్లవ్ అండి, వుడెన్ ఫ్లవ్ యూజ్ చేశారు. కానీ వేదిక్ ఏజ్లో ఏం యూజ్ చేశారు చూడండి, క్లియర్లీ లాటర్ వేదిక్ పీరియడ్లో వాళ్ళు ఐరన్ టిప్ ఆఫ్ ఫ్లవ్ని యూజ్ చేశారు. యూజ్ చేశారు. ఎందుకంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చూడండి, నార్త్ ఈస్ట్ అంటే వెస్ట్ బెంగాల్ రీజియన్లో మనకి వెస్ట్ బెంగాల్ దాంతోపాటు ఈ నార్త్ స్టేట్లో హెవీ హిల్స్ అంటే ఎక్కువ రెయిన్ఫాల్ పడడం వల్ల అక్కడ చెట్లు పెద్దగా, తర్వాత ఫారెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఫారెస్ట్ని కట్ చేసి అగ్రికల్చర్ చేయాలంటే ఏం కావాలి, ఐరన్ కావాలి. ఓకేనా, ఐరన్ కావాలి. అందుకే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్లో మొట్టమొదటిసారిగా లార్జ్ స్కేల్లో ఐరన్ యూజ్ చేసాం. ఎక్కడండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో. ఎక్కడ మనకి నార్త్ ఈస్టర్న్ అంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా కదండి. ఎక్కడ బీహారు, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఈ రీజియన్స్లో మనం ఏం ఉపయోగించామంటే ఐరన్ టిప్ ఆఫ్ ద ఫ్లవ్ ఉపయోగించాం. అంటే ఇనుప నాగలి, సింపుల్ చెప్పాలంటే ఇనుప నాగలి. మరి వుడెన్ ఫ్లవ్ ఎప్పుడు యూజ్ చేసాం మనం? చూడండి హరప్పన్స్ టైంలో యూజ్ చేసాం. వుడెన్ ఫ్లవ్ హరప్పన్ టైమ్స్లో యూజ్ చేసాం. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 7. The river most mentioned in early Vedic literature is the river most mentioned in early Vedic literature. అంటే ఎర్లీ వేదిక్ లిటరేచర్ ఏదైతే ఉందో, ఎర్లీ వేదిక్ లిటరేచర్ అంటే సింపుల్గా ఏంటంటే ఋగ్వేద. అయితే ఎర్లీ వేదిక్ లిటరేచర్ అంటే ఏంటి? ఋగ్వేద. మొట్టమొదటిసారి అదే కదా జరిగింది. అంటే రాసిన పుస్తకం ఏంటి? ఋగ్వేద. అరౌండ్ 1000 to 1500 BCలో, అంటే అరౌండ్ 1500 BC to 1000 BCలో మనకి ఋగ్వేద అనేది కంపైల్ చేయబడింది. అయితే చూడండి, ఎర్లీ వేదిక్ లిటరేచర్లో ఏ రివర్ గురించి క్లియర్గా మెన్షన్ చేసిన అడుగుతున్నాడు. ద రివర్ మోస్ట్ మెన్షన్ ఇన్ ఎర్లీ వేదిక్ లిటరేచర్ వచ్చేసి సింధు, నెక్స్ట్ శూత్రుది, సరస్వతి, గంగా. ఏంటండి, సింధు, శూత్రుది, సరస్వతి, గంగా. మనకి ఎక్కువ సార్లు మెన్షన్ చేసిన రివర్ ఏంటంటే చూడండి సింధు రివర్. అరౌండ్ 150 times మెన్షన్ చేశారు. ఎన్నిసార్లు అండి? 150 సార్లు మనకి ఎక్కడ మెన్షన్ చేశారండి? ఎర్లీ వేదిక్ లిటరేచర్లో మెన్షన్ చేశారు. ఆ లిటరేచర్ ఏంటి? ఋగ్వేద. ఎన్నిసార్లు? ఇండస్ రివర్ని 150 సార్లు మెన్షన్ చేశారు. 150 times. సింధుని ఎన్నిసార్లు అండి? 150 times మెన్షన్ చేశారు. మరి శూత్రుది, దాంతోపాటు సరస్వతి, దాంతోపాటు గంగా. చూడండి, దీంతో పాటు అంటే ఇండస్ రివర్తో పాటు ఏ రివర్స్ని మెన్షన్ చేశారంటే చూడండి క్లియర్గా ఇక్కడ రాస్తాను. యమున మెన్షన్ చేశారు ఋగ్వేదలో, యమున. దాంతోపాటు గంగా మెన్షన్ చేశారు, గంగా. దాంతోపాటు సరస్వతి మెన్షన్ చేశారు, ఎక్కడ మనకి? ఎర్లీ వేదిక్ లిటరేచర్లో. మరి ఎర్లీ వేదిక్ లిటరేచర్ అంటే ఏం చెప్పాను మీకు ఇప్పుడే? ఋగ్వేద అని చెప్పాను. సింపుల్గా ఋగ్వేదలో ఏ రివర్స్ మెన్షన్ చేసినా అడిగాడు ఎగ్జామ్కు క్వశ్చన్. సింధు 150 times మెన్షన్ చేశాడు, యమున మెన్షన్ చేశాడు, గంగా మెన్షన్ చేశాడు, సరస్వతి రివర్ ఆల్సో ఇక్కడ వేదిక్ లిటరేచర్లో మెన్షన్ చేశాడు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ రివరు సాక్రెడ్ రివర్గా కన్సిడర్ చేయబడిందంటే చూడండి, ఓకేనా, ఎర్లీ వేదిక్ టైంలో అంటే వేదిక్ టైంలో ఏ రివరు సాక్రెడ్ టెస్ట్గా పరిగణించబడిందంటే, సాక్రెడ్ రివర్గా పరిగణించబడిందంటే సరస్వతి రివర్. క్లియర్ అండి? ఏ రివరు కన్సిడర్డ్ యాజ్ ఏ సాక్రెడ్ రివర్ ఇన్ ఎర్లీ వేదిక్ పీరియడ్? విచ్ రివర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ సాక్రెడ్ రివర్? ఆన్సర్ వచ్చేసి మనకి సరస్వతి. క్లియర్ అండి? నిన్న కూడా చెప్పాను మీకు, మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫ్లరిష్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్స్. ఏ రివర్స్ అండి? ఇండస్ ప్లస్
సరస్వతి. ఇండస్ ప్లస్ సరస్వతి. సరస్వతి ఇస్ ద వెరీ ఇంపార్టెంట్, చూడండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్కి ఎగ్జామ్కి రిపీట్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కస్టమ్ ఎమర్జ్డ్ డ్యూరింగ్ ద పోస్ట్ వేదిక్ పీరియడ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కస్టమ్ ఎమర్జ్డ్ డ్యూరింగ్ ద పోస్ట్ వేదిక్ పీరియడ్? యాక్చువల్గా మనకి ఆశ్రమాస్ అండి, అంటే పోస్ట్ వేదిక్ కాదు, ఎర్లీ వేదిక్ తర్వాత. క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉందండి. డ్యూరింగ్ ద పోస్ట్ వేదిక్ పీరియడ్ అన్నాడు. మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటే ఎర్లీ వేదిక్, పోస్ట్ ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటే ఎర్లీ వేదిక్ తర్వాత లాటర్ వేదిక్ పీరియడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. లాటర్ వేదిక్ పీరియడ్లో మనకి రిజిడ్ క్యాస్ట్ సిస్టమ్ డెవలప్ అయింది. చూడండి, కంపేర్ టు ఎర్లీ వేదిక్ పీరియడ్, లాటర్ వేదిక్ పీరియడ్. ఎర్లీ వేదిక్ పీరియడ్ తొలివేద కాలం లేకుంటే మలివేద కాలం అంటాం. తొలివేద కాలంలో సొసైటీ ఈజ్ వెరీ లిబరల్, ఉమెన్స్ ఆల్సో వెరీ రెస్పెక్టబుల్. ఓకేనా, ఉమెన్స్ ఆల్సో వెరీ రెస్పెక్టబుల్. ఎప్పుడు ఎర్లీ వేదిక్ పీరియడ్లో దెర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్ ఇన్ ద సొసైటీ, దెర్ ఈజ్ ఎ ఈక్వల్ సొసైటీ ఆర్ ఐడియల్ సొసైటీ. ఎప్పుడు ఎర్లీ వేదిక్ పీరియడ్లో. బట్ వెన్ ఎవర్ వి షిఫ్టెడ్ టు ద లాటర్ వేదిక్ పీరియడ్ అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 500 years. ఎంతండి? విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 500 years. ఏది ఎర్లీ వేదిక్ నుండి ఎక్కడికి లాటర్ వేదిక్ ఎంటర్ అయ్యాం. లాటర్ వేదిక్లో స్టార్ట్ అయింది ఏంటంటే రిజిడ్ క్యాస్ట్ సిస్టమ్, రిజిడ్ వర్ణా సిస్టమ్, దాంతోపాటు ఎంప్లాయ్మెంట్, మానిటరీ బెనిఫిట్స్, ఇవన్నీ కూడా ఒకదానికొకటి డెవలప్ అవుతూ వచ్చాయి. దాంతోపాటు సొసైటీలో డిస్క్రిమినేషన్ డెవలప్ అయింది. ఏంటండి? సొసైటీలో డిస్క్రిమినేషన్ స్టార్ట్ అయింది. ఆ డిస్క్రిమినేషన్ మనకి ఏమంటామంటే క్యాస్ట్ సిస్టమ్ అంటాం. క్యాస్ట్ సిస్టమ్ అంటాం. ద సొసైటీ కెన్ బి డివైడ్ ఇంటూ 4 parts. దీన్ని సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటాం. సోషల్ స్ట్రాటిఫికేషన్. ఎన్ని పార్ట్స్ డివైడ్ అయింది? 4 partsగా డివైడ్ అయింది. వాటిని ఏమంటామంటే చూడండి, ఒకన బ్రాహ్మణ, సెకండ్ వచ్చేసి క్షత్రియ, థర్డ్ వచ్చేసి వైశ్య, ఫోర్త్ వచ్చేసి శూద్ర. ఇలాగా 4 వర్ణ సిస్టంగా డెవలప్ అయింది. ఓకేనా. అయితే దీంతో పాటు ఈ యొక్క లాటర్ వేదిక్ పీరియడ్లో దీంతో పాటు ఇంకోటి ఏం డెవలప్ అయింది చూడండి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఆశ్రమ సిస్టమ్ డెవలప్ అయింది. ఏ సిస్టమ్ అండి? ఆశ్రమ సిస్టమ్ డెవలప్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఆశ్రమ సిస్టమ్ డెవలప్ అయింది. అయితే ఆశ్రమ సిస్టంలో ఫస్ట్ వచ్చేసి బ్రహ్మచర్య, సెకండ్ వచ్చేసి గృహస్థాశ్రమ, థర్డ్ వచ్చేసి వానప్రస్థ, ఫోర్త్ వచ్చేసి సన్యాస. అంటే అకార్డింగ్ టు బ్రాహ్మణికల్ రిలీజియస్ టెక్స్ట్, ఓకేనా, ఆర్ వేదిక్ లిటరేచర్ ప్రకారం, ఓకేనా, ప్రతి మానవుడు, ప్రతి హ్యూమన్ బీయింగు 4 stages రీచ్ అవ్వాలి. ఎన్ని స్టేజెస్ అండి? 4 stages రీచ్ అవ్వాలి. అందులో మొదటి బ్రహ్మచర్య రీచ్ అవ్వాలి. దీని తర్వాత గృహస్థాశ్రమ అంటే మ్యారేజ్ ఏజ్, దాని తర్వాత వనప్రస్థ అంటే అడవిలోకి సంచరించడం, దాని తర్వాత సన్యాసం తీసుకోవడం. అంటే ఈ 4 స్టేజెస్ని ప్రతి మానవుడు విట్నెస్ చేయాలి అకార్డింగ్ టు వేదిక్ లిటరేచర్. ఈ యొక్క పీరియడ్ మనకి ఎప్పుడు డెవలప్ అయినా చూడండి, ఎర్లీ వేదిక్ పీరియడ్లో లేదు, కానీ లాటర్ వేదిక్ పీరియడ్లో చాలా గ్రాడ్యువల్గా డెవలప్ అయింది. ఓకేనా. ఎప్పుడండి? లాటర్ వేదిక్ పీరియడ్లో డెవలప్ అయింది. ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఎటువంటి ప్రొవిజన్ లేదు, కానీ లాటర్ వేదిక్ పీరియడ్లో డెవలప్ అయింది. అందుకే అడుగుతున్నా చూడండి, పోస్ట్ వేదిక్ అంటే ఇక్కడ చూడండి పోస్ట్ ఎర్లీ వేదిక్ పీరియడ్ రావాలి. ఓకేనా. ఆన్సర్ అయితే మనకి బ్రహ్మచర్య, గృహస్థాశ్రమ, వానప్రస్థ, సన్యాస. ఓకేనా. బ్రహ్మచర్య, గృహస్థాశ్రమ, వానప్రస్థ, సన్యాస. నెక్స్ట్ చూడండి 9th one. క్లియర్? 9th one చూడండి. డ్యూరింగ్ ద రిగ్వేదిక్ పీరియడ్ నిష్కా వాజ్ అండర్ ఫర్ ఏ జ్యువెలరీ బట్ లాటర్ పీరియడ్ వాజ్ యూజ్డ్ ఫర్ ద మీనింగ్ ఆఫ్. రిగ్వేదిక్ పీరియడ్ నిష్కా వాజ్ యూజ్డ్ ఫర్ ఏ జ్యువెలరీ బట్ లాటర్ పీరియడ్ వాజ్ యూజ్డ్ ఫర్ ద మీనింగ్ ఆఫ్. యాక్చువల్గా మనకి నిష్కా అనేది వేదిక్ పీరియడ్లో అంటే రిగ్వేదిక్లో మెన్షన్ చేయబడిందండి. నిష్కా అనేది రిగ్వేదిక్లో మెన్షన్ చేయబడింది. ఏమని మెన్షన్ చేశారు చూడండి. దీన్ని ఆర్మ్స్ ఆయుధాల కాదు. నెక్స్ట్ ఫార్మింగ్ ఎక్విప్మెంట్సా, ఇది కూడా కాదు. స్క్రిప్టా కాదు. కాయిన్స్ చూడండి. నిష్కా మీన్స్ కాయిన్స్. ఎక్కడ మెన్షన్ చేయబడింది? వేదిక్ టెక్స్ట్లో మెన్షన్ చేయబడింది. ఓకేనా. నిష్కా ద టర్మ్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ అండి. నిష్కా ఎక్కడ మెన్షన్ చేయబడింది? నిష్కా అనేది మనకి వేదిక్ టెక్స్ట్లో మెన్షన్ చేయబడింది. అసలు వాట్ ద మీనింగ్ ఆఫ్ నిష్కా అంటే ఏంటండి? కాయిన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 10.
బోగస్ కోయి ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ బోగస్ కోయి ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ చూడండి, మనకి సెంట్రల్ ఏషియన్ నుండి ఎవరైతే ఆర్యన్స్ ఉన్నారో ఇండియాకి వచ్చారు. అయితే సెంట్రల్ ఏషియన్ నుండి వచ్చారు అని క్లియర్గా మెన్షన్ చేసిన యొక్క ఇన్స్క్రిప్షన్ ఏంటంటే బోగస్ కోయి ఇన్స్క్రిప్షన్. ఏ ఇన్స్క్రిప్షన్ అండి? బోగస్ కోయి ఇన్స్క్రిప్షన్. దాంతోపాటు ఒక గాడ్, ఎవరు ఆర్యన్స్ యొక్క గాడ్స్ని మెన్షన్ చేసింది. ఎవరు? బోగస్కో ఇన్స్క్రిప్షన్. మరి బోగస్కో ఇన్స్క్రిప్షన్ వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఇట్ వాజ్ అన్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్ బిట్వీన్ సెంట్రల్ ఏషియా అండ్ టిబెట్ అన్నాడు. ఇది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్, ఇన్స్క్రిప్షన్ వర్ ఫౌండ్ విచ్ మెన్షన్ నేమ్స్ ఆఫ్ వేదిక్ గాడ్స్ గాడెసెస్. ఎస్ అండి, మనకి గాడ్స్ ఇంద్ర వరుణ, ఓకేనా, ఇంద్ర వరుణ ఎక్సెట్రా ఇలాంటి గాడ్స్ని మనకి మెన్షన్ చేసింది ఎక్కడ అండి? ఇన్స్క్రిప్షన్. ఏ ఇన్స్క్రిప్షన్? బోగస్ కోయి ఇన్స్క్రిప్షన్. ఏ ఇన్స్క్రిప్షన్? బోగస్ కోయి ఇన్స్క్రిప్షన్. క్లియర్ అండి? ఏం మెన్షన్ చేసింది? ఇన్స్క్రిప్షన్స్ వర్ ఫౌండ్ విచ్ మెన్షన్ నేమ్స్ ఆఫ్ వేదిక్ గాడ్ అండ్ గాడెసెస్. ఒరిజినల్ టెక్స్ట్ ఆఫ్ వేదాస్ వర్ కంపోజ్ హియర్. నో, ఈజ్ రాంగ్ ఆప్షన్ అండి. నన్ ఆఫ్ ది అబోవ్. ఇది కూడా కాదు. ఆన్సర్ వచ్చేసి మనకి బి. ఓకేనా, బోగస్ కోయి ఈజ్ ఏ ఇన్స్క్రిప్షన్. ఏం మెన్షన్ చేసిందంటే కనుక గాడ్స్, ఆర్యన్స్ యొక్క గాడ్స్ మెన్షన్ చేసింది. క్లియర్ అండి? ఎస్. దీని తర్వాత చూడండి, నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 11. The religion of early Vedic Aryans was primarily of. The religion of early Vedic Aryans was primarily of. తొలివేద ఆర్యుల మతం ప్రధానంగా దేనికి సంబంధించినది అంటే చూడండి, రిలీజన్ ఆఫ్ ఎర్లీ వేదిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, రిలీజన్ ఆఫ్ ఎర్లీ వేదిక్ లాటర్ వేదిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తొలివేద కాలం, మలివేద కాలం. ఎందుకంటే సొసైటీలో గ్రాడ్యువల్ చేంజ్ ఉంది, పొలిటికల్ సిస్టంలో చాలా గ్రాడ్యువల్ చేంజ్ ఉంది. దాంతోపాటు రెస్పెక్టబుల్స్ పొజిషన్స్ చేంజ్ అయ్యాయి, ఓకేనా. దాంతోపాటు ఉమెన్ రెస్పెక్ట్ తగ్గిపోయింది లాటర్ పీరియడ్లో. అంటే డిఫరెన్షియేషన్ చాలా ఉంది. దేనికి? ఎర్లీ వేదిక్ పీరియడ్కి, లాటర్ వేదిక్ పీరియడ్కి. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ద రిలీజియన్ ఆఫ్ ఎర్లీ వేదిక్ ఆరియన్స్ వాజ్ ప్రైమర్లీ ఆఫ్ అన్నాడు. భక్తియా, లేకుంటే ఇమేజ్ వర్షిప్ అండ్ యజ్ఞాస, లేకుంటే వర్షిప్ ఆఫ్ నేచర్ అండ్ యజ్ఞాస, లేకుంటే వర్షిప్ ఆఫ్ నేచర్ అండ్ భక్తియా. చూడండి, ఓకేనా, ఎర్లీ వేదిక్ పీరియడ్లో వాళ్ళ యొక్క రిలీజియన్ ఎలా ఉండేదంటే చూడండి, భక్తి, ఇమేజ్ వర్షిప్. దెర్ ఇస్ నో ఇమేజ్ వర్షిప్ అండి. వర్షిప్ ఆఫ్ నేచర్ అండ్ యజ్ఞాస్. అంటే ఎర్లీ వేదిక్ పీరియడ్లో యజ్ఞ యాగాలు, క్రతువులు చాలా భారీగా జరిపేవాళ్ళు, ఓకేనా. దాంతోపాటు ఏదైతే వాళ్ళు ఇచ్చేవాళ్ళు అయితే సాక్రిఫైసెస్, ఎనిమల్ సాక్రిఫైసెస్ కూడా చాలా హ్యూజ్గా ఉండేటివి. ఏంటండి? ఎనిమల్ సాక్రిఫైసెస్ కూడా చాలా ఈజీగా ఉండేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ లెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూ రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్ ఇన్ 6th century BC. అంటే ఎర్లీ వేదిక్ పీరియడ్, దాంతోపాటు లాటర్ వేదిక్ పీరియడ్లో ఎవరైతే ఆరియన్స్ ఉన్నారో ఆరియన్స్ యొక్క సాక్రిఫైసెస్ అంటే కంప్లీట్గా బ్రాహ్మణికల్ డామినేషన్, దాంతోపాటు రిచువల్ ప్రాక్టీసెస్ అంటే హెవీ ఎక్స్పెండిచర్, దాంతోపాటు ఓకేనా, రిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ వెరీ బర్డన్ ఆన్ కామన్ సిటిజన్స్. దాంతోపాటు ఎనిమల్ సాక్రిఫైసెస్. మనకి లాటర్ వేదిక్ పీరియడ్లో అగ్రికల్చర్ ప్రాస్పరిటీ చాలా బాగా డెవలప్ అయింది అండి. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి ఇంట్రడక్షన్ ఆఫ్ ఐరన్ టిప్ ఆఫ్ ద ఫ్లవ్ వల్ల మనకి అగ్రికల్చర్ ప్రాస్పరిటీ డెవలప్ అయింది. ఎప్పుడు? లాటర్ వేదిక్ పీరియడ్. అయితే డెవలప్ అవుతూ నార్త్ ఈస్టర్న్ ఎకనామిక్స్ అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మనకి వెస్ట్ బెంగాల్, బీహార్ ఆ టైంలో అగ్రికల్చర్ చాలా డెవలప్ అవుతూ వచ్చింది. అయితే అలాంటి టైంలో ఈ యొక్క కాంప్లెక్స్ రిజిటీ ఆఫ్ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో వేదిక్ సంబంధించి అంటే ఆర్యన్ సంబంధించి, వీటి వల్ల ఎనిమల్ సాక్రిఫైస్ చాలా భారీగా జరిగింది. అయితే ఎనిమల్ సాక్రిఫైస్ జరుగుతుందంటే కనుక దానికి అర్థం ఏంటి? అగ్రికల్చర్ ప్రాస్పరిటీకి ఓకేనా ఆటంకం కలిగిస్తుంది. దట్ ఈస్ ద రీజన్ కామనర్స్ వర్ షిఫ్ట్ టు ద ఎక్స్ట్రీమ్ కాంప్లెక్సిటీ రిచువల్స్ టూ. అంటే వైదిక మతం నుండి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు? జైన మతానికి, రిలీజియన్ మతానికి. దాంతోపాటు లోకయేత చార్వాకులకి అట్రాక్ట్ అయ్యారు. అందుకే చూడండి 6th century BCలో మనకి ఏమొచ్చాయి? న్యూ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ వచ్చాయి. అందుకే చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రిలీజన్ ఆఫ్ ఎర్లీ వేదిక్ ఆరియన్స్ వాజ్ ప్రైమర్లీ ఆఫ్ అన్నాడు వర్షిప్ ఆఫ్ నేచర్ అండ్ యజ్ఞాస్. ఓకేనా, యజ్ఞ యాగాలు, క్రతువులు వచ్చేసి మనకి హెవీగా ఉండేటివి. కానీ లాటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి చాలా ఎక్స్ట్రీమ్ ఫామ్ ఆఫ్కి వెళ్ళాయి. ఆ ఎక్స్ట్రీమ్ ఫామ్కి వెళ్ళడం వల్లనే బ్రాహ్మణికల్ డామినేషన్కి అగెనిస్ట్గా తీసుకొచ్చిన రీఫార్మ్స్ రిలీజియస్ రీఫార్మ్సే మనకి జైనిజం, బుద్ధిజం, దాంతోపాటు చారువాయక్స్ అండ్ లోకాయట్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఫేమస్ బ్యాటిల్ ఆఫ్ 10 kings వాజ్ ఫౌట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్. చూడండి, ఇది యూపీఎస్ క్వశ్చన్ అండి. నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు యూపీఎస్లో కూడా. ఏంటండి 10 kings? దీన్ని ఏమంటామంటే దశరాజన్న యుద్ధం అంటాం.
ఓకేనా. దశరాజన్న యుద్ధం ఏ నది ఒడ్డున జరిగింది చూడండి. గంగాన, బ్రహ్మపుత్రాన, లేకుంటే కావేరియా, లేకుంటే పరుషినియా. చూడండి పరుషిని రివర్ వెరీ ఇంపార్టెంట్. మనకి పరుషిని రివర్ యొక్క ప్రజెంట్ నేమ్ వచ్చేసి చూడండి, నేమ్ వచ్చేసి రావి రివర్. ఏ రివరు? రావి రివర్. చూడు గుర్తుపెట్టుకోండి, వాడు ఎగ్జామ్లో రావి రివర్ అని మెన్షన్ చేయడు, పరుషిని రివర్ అని మెన్షన్ చేస్తాడు. బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ అనే యుద్ధం ఎప్పుడు జరిగిందంటే చూడండి, దసరా యుద్ధం మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో జరిగింది. అయితే ఏ రివర్ పక్కన జరిగిందంటే కనుక పరుషిని రివర్. దాన్ని ఏమంటాం? రావి రివర్ అంటాం. ప్రజెంట్ మనకి ఇక్కడ నార్త్ ఇండియాలో నార్త్ వెస్టర్న్ పార్ట్లో ఉంది రావి రివర్. రావి, బియాస్ అట్లేజ్ ఉన్నాయి కదా ఇండస్ యొక్క ట్రిబ్యూటరీస్. చూడండి పరుషిని ఎగ్జామ్లో కూడా అంతే, ఎగ్జామ్లో లాగిస్తారంటే క్వశ్చన్ పరుషిని రివర్ అంటే ద బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ ఆన్ బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ ఫౌట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్ అంటాడు. ఓకేనా. ఏ రివర్ అండి? పరుషిని రివర్. ఎక్కడ కూడా ఏమైంది? రావి రివర్ అని మెన్షన్ చేయడు. రావి రివర్ అని మెన్షన్ చేయడు. ఏం మెన్షన్ చేస్తాడు వాడు? పరుషిని మాత్రమే మెన్షన్ చేస్తాడు. క్లియరా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్ చూడండి. 13th క్వశ్చన్. The word Yava mentioned in Rigveda is used for which agriculture products? Very very important. Number of stars question చాలా సార్లు రిపీట్ అయింది. The word Yava is a agriculture crop. దాన్ని ఏమంటామంటే మనం బార్లీ అంటాం. యావా ఈజ్ ఏ బార్లీ. ఇది ఎక్కడ మెన్షన్ చేయబడింది? ద టర్మ్ యావా మెన్షన్డ్ ఇన్ ఋగ్వేద. ఇందాకే చెప్పాను నిష్కా అంటే కాయిన్స్ అన్నామని. నిష్కా అంటే కాయిన్స్ అని. అలాగే చూడండి యావా అంటే ఋగ్వేద ఏం మెన్షన్ చేశారంటే ఋగ్వేదలో ఏంటండి? బార్లీ ఈజ్ ఎ క్రాప్, అగ్రికల్చర్ క్రాప్. బార్లీ ఈజ్ అగ్రికల్చర్ క్రాప్. ఎక్కడ మెన్షన్ చేశారు? ఋగ్వేదలో ఏమని మెన్షన్ చేశారు చూడండి? యావా అని మెన్షన్ చేశారు. చూడండి ఇంకో టెర్మినాలజీ ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్. ద టర్మ్ వ్రిహి మీన్స్ రైస్ అండి. వ్రిహి మీన్స్ రైస్. ఇది కూడా ఎక్కడ మెన్షన్ చేశారు? మనకి ఋగ్వేదలో మెన్షన్ చేశారు. ఎక్కడ? ఋగ్వేదలో మెన్షన్ చేశారు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. వ్రిహి, ద టర్మ్ వ్రిహి మెన్షన్డ్ ఇన్ ఋగ్వేద. ఏమంటాం? దాని యొక్క మీనింగ్ ఏంటి? రైస్. ఓకేనా. యావా అండ్ వ్రిహి రెండు గుర్తుపెట్టుకోండి. యావా అండ్ వ్రిహి అంటే రైసు. ఓకేనా. యావా అంటే ఏంటి? బార్లీ. క్లియరా? నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 14. ద ఋగ్వేదిక్ ట్రైబల్ అసెంబ్లీ అసోసియేటెడ్ విత్ which judicial function was సభ సమితి విధాత. ఏంటండి? సభ సమితి విధాత. దాంతోపాటు నన్ ఆఫ్ ది అబోవ్ ఏంటంటే ఆల్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఋగ్వేదిక్ ట్రైబల్ అసెంబ్లీ మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో మనం ట్రైబల్ అసెంబ్లీస్ని విట్నెస్ చేస్తామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఋగ్వేదిక్ ట్రైబల్ అసెంబ్లీ అసోసియేటెడ్ విత్ ద జ్యుడిషియల్ ఫంక్షన్ వాజ్ మరి న్యాయ విధులతో ముడిపడి ఉన్న ఋగ్వేద గిరిజన సభ ఏది అన్నాడు. చూడండి మనకి సభ సమితి విధాత ఆల్ ఆఫ్ దిస్. అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సభ. చూడండి సభ ఈజ్ ఏ ఎల్డర్స్ సభ. ఏమంటాం? ఎల్డర్స్ హౌస్ అంటాం. ఎల్డర్స్ హౌస్. లేకుంటే కనుక ఎవరు ఉంటారండి? ఓల్డర్ పీపుల్స్ ఉంటారు. అయితే సభ బోత్ మెన్ అండ్ ఉమెన్ అండి. ఒకసారి ఎల్డర్స్ పీపుల్ ఉంటారు, ఉమెన్స్ అక్కడ ఉంటారు అని సమితిలో ఉంటారు. ఎల్డర్స్ పీపుల్ ఉంటారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే చూడండి డెసిజన్ మేకింగ్ పవర్స్. ఓకేనా. ఓకేనా. ఒక కింగ్ని చేంజ్ చేసే అధికారం కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. డెసిజన్ మేకింగ్ పవర్స్. ఓకేనా. త్రూ డెమోక్రటిక్ ఫామ్ కింగ్ను కూడా చేంజ్ చేసే అధికారం ఎవరికి ఉంటుందండి? ఎల్డర్స్ పీపుల్స్కి ఉంటుంది. వీళ్ళే చూడండి అడ్మినిస్ట్రేషన్ అండ్ జ్యుడిషియరీ యాజ్ వెల్ యాజ్ జ్యుడిషియల్ ప్రొవిజన్స్ ఆర్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఎక్కడ మెన్షన్ చేశారంటే మనకి సభలో ఉన్నాయి. ఓకేనా. అడ్మినిస్ట్రేషన్, జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్. ఓకేనా. జ్యుడిషియల్కి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా ఎవరు డిస్కస్ చేస్తారంటే సభ అనేది డిస్కస్ చేస్తుంది. ఇట్స్ ఏ ఎల్డర్స్ హౌస్. నెక్స్ట్ వచ్చేసి సమితి చూడండి ఈజ్ ఏ ఫోక్ అసెంబ్లీ ఆఫ్ ఆల్. ఏంటండి? సమితి ఈజ్ ఏ ఫోక్ అసెంబ్లీ ఆఫ్ ఆల్. అంటే ఇక్కడ ఎవరు ఉంటారండి?
సమితిలో బోత్ మేల్ అండ్ ఫిమేల్ అందరు ఉంటారు. ఓకేనా, మేల్ అండ్ ఫిమేల్ అంటే పార్టిసిపేషన్, ఎవరి పార్టిసిపేషన్ అండి? ఉమెన్ పార్టిసిపేషన్ ఉంది. మరి ఉమెన్ పార్టిసిపేషన్ ఎక్కడుంది? సమితిలో ఉంది. ఎక్కడండి? ఉమెన్ పార్టిసిపేషన్ సమితిలో ఉంది. ఓకేనా, ఇట్స్ ఏ ఫోక్ అసెంబ్లీ అంటాం సింపుల్గా, ఫోక్ అసెంబ్లీ ఆఫ్ ఆల్ అంటే అందరూ కూడా దీంట్లో పార్టే. నెక్స్ట్ విధాత. ఓకేనా, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫేమస్ ఆర్గనైజేషన్ టు రెగ్యులేట్ ద ఇష్యూస్ ఆఫ్ వార్స్ అండ్ కౌ ప్రొటెక్షన్. ఓకేనా, వార్స్తో పాటు కౌస్ సంబంధించిన ప్రొటెక్షన్స్ కూడా ఏదంటే విధాత అనేది చూస్తుంది. ఓకేనా, ఈ 3 అసెంబ్లీస్ ఏమంటామంటే మనకి ట్రైబల్ అసెంబ్లీస్ అంటాం. ఎప్పుడు? ఎర్లీ వేదిక్ పీరియడ్లో. క్లియర్ అండి, ట్రైబల్ అసెంబ్లీస్ ఇన్ ఎర్లీ వేదిక్ పీరియడ్. నెక్స్ట్ ఆయుర్వేద దట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ లైఫ్ అపియర్డ్ ఫస్ట్ ఇన్. గుర్తుపెట్టుకోండి, ఆయుర్వేద మనకి మొట్టమొదటిసారిగా ఎక్కడ కనబడిందంటే అరణ్యక, సామవేద, యజుర్వేద, అథర్వవేద. చూడండి, ఆయుర్వేద ఈజ్ ఏ సైన్స్ ఆఫ్ లైఫ్ ఫస్ట్ టైం ఎక్కడ చూడండి అథర్వవేదాలో మెన్షన్ చేయబడింది. ఎక్కడ? అథర్వవేద ఇందాకే చెప్పాం కదా, ఇట్స్ ఏ నాన్ ఆర్యన్ కంటెంట్స్. ఓకేనా, నాన్ ఆర్యన్ కంటెంట్. దీనిలో ఏమున్నాయంటే చామ్స్ అండ్ స్పెల్స్. దీన్ని ఏమంటామంటే మ్యాజికల్ స్పియర్స్ అంటాం. మ్యాజికల్ పవర్స్ ఆర్ బ్లాక్మెయిల్స్. ఓకేనా, మ్యాజికల్ పవర్స్, చామ్స్ అండ్ స్పెల్స్ ఎక్కడ మనకి అథర్వవేదాలో మెన్షన్ చేయబడింది. ఏంటి? ఆయుర్వేద గురించి ఎక్కడ మెన్షన్ చేయబడింది? ఆయుర్వేద మెన్షన్ ఇన్ ఎక్కడ? అథర్వవేద. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 16. గాయత్రి మంత్ర ఈజ్ ఫౌండ్ ఇన్ విచ్ బుక్? ఇందా చెప్పే కదా అండి, గాయత్రి మంత్ర మనకి ఋగ్వేదలో మొత్తం ఎన్ని మండల్స్ అండి? 10 మండల్స్. అయితే అందులో థర్డ్ మండల ఈ ఎక్స్ప్లెయిన్ అబౌట్ గాయత్రి మంత్ర. ఏంటండి? థర్డ్ మండల ఎక్స్ప్లెయిన్ అబౌట్ గాయత్రి మంత్ర. మరి ద గాయత్రి మంత్ర ఈజ్ ఏ సాక్రెడ్ మంత్ర కంపైల్డ్ బై విశ్వామిత్ర. ఎవరు కంపైల్ చేశారు? విశ్వామిత్ర కంపైల్ చేశారు. దీన్ని గాయత్రి మంత్ర ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ సాక్రెడ్ మంత్ర. ఏంటండి? సాక్రెడ్ మంత్ర. ఓకేనా, సాక్రెడ్ మంత్ర. క్లియర్ అండి? ఎస్. ఎక్కడ ఉంది? థర్డ్ మండల్ ఆఫ్ ద ఋగ్వేదిక్ టెక్స్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. క్వశ్చన్ నెంబర్ 17. ఒరిజినల్లీ ద మహాభారత వాజ్ నోన్ యాజ్. చూడండి, మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మహాభారత వాజ్ కంపోజ్డ్ బై వ్యాస అండి. ఓకేనా, వ్యాస. మహాభారత మనకి మహాభారతంలో మొత్తం ఎన్ని పర్వాలు ఉంటాయంటే 18 పర్వాస్ ఉంటాయి. క్వశ్చన్ అడుగుతుంటారు చూడండి, ఎన్ని పర్వాస్ ఉంటాయి? 18 పర్వాస్. మనకి మహాభారతాన్ని తెలుగులోకి రచించిన వాళ్ళు 3: నన్నయ్య, తిక్కన, దాంతోపాటు ఎర్రన. అయితే నన్నయ్య చూడండి ఆది, సభ, అరణ్యలో సగభాగం ఎవరు రాశారండి? నన్నయ్య రాశాడు. మిగిలిన సభాగం ఎవరు కంప్లీట్ చేశారు? ఎర్రన కంప్లీట్ చేశాడు. అయితే ఆది, సభ, అరణ్య, దాని తర్వాత స్వర్గారోహణ వరకు, ఎక్కడ నుండి? అరణ్య నుండి స్వర్గారోహణ వరకు మొత్తం 15 పర్వాలు ఎవరు రాశారంటే తిక్కన రాశాడు. ఓకేనా, అయితే మనకి మహాభారత యొక్క ఒరిజినల్ నేమ్ అడిగాడు చూడండి. క్వశ్చన్ రిపీట్ అవుతుంటుంది. ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. ఏంటండి? ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ చూడండి. ఎక్కువ క్వశ్చన్ రిపీట్ అవుతుంటుంది. ఆ క్వశ్చన్ ఏంటంటే చూడండి, ఓకేనా, ఏ క్వశ్చన్ అడిగాడంటే ఒరిజినల్ నేమ్ ఆఫ్ మహాభారత వాజ్ నోన్ యాజ్ వచ్చేసి బృహత్ కథ, నెక్స్ట్ బ్రాహ్మణాస్, లేకుంటే కనుక బృహత్ సంహిత, లేకుంటే జయ సంహిత. చూడండి, ఒరిజినల్ నేమ్ ఆఫ్ మహాభారత ఈజ్ నోన్ యాజ్ జయ సంహిత. మరి బృహత్ కథ చూడండి విటన్ బై గుణాఢ్య. ఎవరండి? గుణాఢ్య. బృహత్ కథ విటన్ బై గుణాఢ్య. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, గుణాఢ్యుడు రాశాడు, చాలా ఇంపార్టెంట్ బృహత్ కథ. నెక్స్ట్ బృహత్ సంహిత చూడండి, మనకి గుణాఢ్యుడు రాసిన బృహత్ కథ నుండి నంబర్ ఆఫ్ బుక్స్ డెవలప్ అవుతాయి. అయితే ఈ బృహత్ సంహిత ఎవరు? వరాహ మిహిర రాశాడు. ఇతను ఎక్కడి నుండి ఇన్స్పైర్ అయ్యి రాశాడంటే చూడండి, బృహత్ కథలోని కొన్ని పేజెస్ని తీసుకొని ఎవరు? బృహత్ సంహిత రాశారు. దాంతోపాటు ఇంకో 2 బుక్స్ ఉంటాయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. బృహత్
కథ కోశ. మరి బృహత్ కథ కోశ ఎవరు రాశారంటే హరిసేన. ఎవరు? హరిసేన. మరి బృహత్ కథ మంజరి ఏంటండి? బృహత్ కథ మంజరి. మరి బృహత్ కథ మంజరి రిటన్ బై ఎవరండి? హేమచంద్ర అండి, క్షేమేంద్ర. ఎవరు? క్షేమేంద్ర. ఓకేనా? అతని పేరు ఏం పేరు అంటే క్షేమేంద్ర అంట. ఓకేనా? క్షేమేంద్ర. చూడండి, ఈ యొక్క పర్సన్స్ ఏంటి మనకి మొత్తం బృహత్ కథ ఇన్ పైశాచిక్ లాంగ్వేజ్. బృహత్ కథ విటన్ ఇన్ పైశాచిక్ లాంగ్వేజ్ విటన్ బై గుణాడియా. అయితే గుణాడియా అనే యొక్క పుస్తకం నుండే ఏ పుస్తకాలు రాశారంటే చూడండి, మనకి బృహత్ కథ సంహిత వచ్చేసి వరాహమిహిర. దాని తర్వాత బృహత్ కథ కోశ వచ్చేసి మనకి హరిసేన. నెక్స్ట్ బృహత్ కథ మంజరి క్షేమేంద్ర. నెక్స్ట్ ఈ యొక్క బృహత్ కథలోని కొన్ని పార్ట్స్ తీసుకొని మనకి శాతవాహనుల కింగ్ అయిన అతనే హలుడు అంటాం. ఇతను కూడా దీనికి టైటిల్ కవిరాజ అనే టైటిల్ ఉంటుంది. ఇతను కూడా పుస్తకం రాస్తారు. దాన్నే గాథా సప్తశతి అంటాం. ఏమంటామండి? గాథా సప్తశతి. ఈ పుస్తకాలన్నీ రాసింది ఎవరు? ఈ పుస్తకాలన్నీ బేస్ అంది ఏంటంటే బృహత్ కథ బేస్ చేసుకొని రాసిన పుస్తకాలే. ఓకేనా? బృహత్ కథ బేస్ చేసుకొని రాసిన పుస్తకాలే. అయితే మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఒరిజినల్ నేమ్ ఆఫ్ మహాభారత వచ్చేసి మనకి ఆన్సర్ ఏంటండి? జయ సంహిత ఇస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ మహాభారత. ఎన్ని పర్వాలు ఉన్నాయి మహాభారతంలో? మొత్తం 18 పర్వాలు ఉన్నాయి. ఓకేనా? మొత్తం 18 పర్వాలు. అయితే 18th క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ విచ్ ఉపనిషత్ వర్డ్స్ సత్యమేవ జయతే హ్యావ్ బీన్ టేకెన్? వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మనకి ఒరిజినల్గా మీకు ఏం చెప్పారంటే ఉపనిషత్స్ తోటి ఉన్నాయంటే 108 ఉపనిషత్స్ ఉన్నాయి, 108 ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్లో కొన్ని ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ మనకి ముండకో ఉపనిషత్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ముండకో ఉపనిషత్ నుండి మనం ఏం తీసుకున్నామంటే మన యొక్క వర్డ్స్ సత్యమేవ జయతే అంటే సత్యమేవ జయతే అనేది ఎక్కడ నుంచి తీసుకున్నామంటే ముండకో ఉపనిషత్ తీసుకున్నాం. ఉపనిషత్ అన్ని మొత్తం టోటల్ 108 ఉన్నాయి. మరి ఉపనిషత్ ఈజ్ బేస్డ్ ఆన్ అంటే ఫిలాసఫీ బేస్ చేసుకొని చూడండి, ఫిలాసఫీ బేస్ చేసుకొని ఉపనిషత్ని డెవలప్ చేశాం. మరి కథోపనిషత్ వచ్చేసి మనకి ఇది కథ అండి, నచికేత అండ్ యామ. ఎవరెవరి మధ్య అండి? కథోపనిషత్ చూడండి, నచికేత ఈజ్ ఏ సేజ్ సన్యాసి అండ్ యామ, వీళ్ళిద్దరి మధ్య యొక్క సంభాషణ ఏంటంటే మనకి కథోపనిషత్. ఏ ఉపనిషత్ అండి? నచికేత అండ్ యామ. వీళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏమంటాం అంటే మనం ఏమంటాం? కథోపనిషత్ అంటాం. కథోపనిషత్. చాందోక్య ఉపనిషత్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాసుదేవ కృష్ణ గురించి చాలా బలంగా మెన్షన్ చేసిన ఉపనిషత్తు ఏంటంటే చాందోక్య ఉపనిషత్. ఎవరి గురించి అండి? వాసుదేవ కృష్ణ అంటే కృష్ణుని గురించి చాలా స్పష్టంగా వైదిక మతాన్ని, ఓకేనా, ఏమంటామండి? వైదిక మతాన్ని దాన్ని క్లియర్గా స్పష్టం చేసిన యొక్క ఉపనిషత్తు ఏంటి? చాందోక్య ఉపనిషత్. వైదిక మతం ఏది? వాసుదేవ కృష్ణ గురించి మెన్షన్ చేసింది. క్లియర్ అండి? ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఉపనిషత్తులు చూడండి. మొత్తం మనకి 108 ఉపనిషత్తులు ఉన్నాయి. 108 ఉపనిషత్స్ ఉన్నాయి. 19th క్వశ్చన్ చూడండి, క్లియర్గా చూడండి. 19th క్వశ్చన్. The Dharma and Rita depicts the central idea of ancient Vedic civilization of India. In the context, consider the following statements. So, ఇది యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం తీసుకున్న క్వశ్చన్. ఓకేనా? మరి ధర్మ అండ్ రీత ఏంటండి? మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ధర్మ వాజ్ ఏ కన్సెప్షన్ ఆఫ్ ఆబ్లిగేషన్ అండ్ డిశ్చార్జ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ధర్మ వాజ్ ఏ కన్సెప్షన్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిశ్చార్జ్ ఆఫ్ వన్స్ డ్యూటీస్ ఆఫ్ వన్ సెల్ఫ్ అండ్ టు అదర్స్. ఎస్, ధర్మం అనేది తనకు ఇతరులకు తన కర్తవ్యాన్ని నిర్వర్తించే బాధ్యతల భావన. ఎస్, ఇట్స్ ఎ కరెక్ట్ ఆప్షన్ అండి. ధర్మం గురించి చెప్తున్నాడు. ధర్మ, దాంతోపాటు రీటా. మరి రీటా అంటే ఏంటో చూడండి. రీటా ఇస్ ద ఫండమెంటల్ మోరల్ లా ఆఫ్ గవర్నింగ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ యూనివర్స్ అండ్ ఆల్ ఇట్ కంటైన్డ్. ఎస్, రైట్ అండి. దీన్ని ఏమంటామంటే కాస్మిక్ ఆర్డర్ అంటాం. ఏమంటామండి? కాస్మిక్ ఆర్డర్ అంటాం. ఈ కాస్మిక్ ఆర్డర్ లేకుంటే యూనివర్సల్ లా ఆర్ ఫినామినా. ఈ రెండింటిని ఏమంటామంటే మనకి రీటా వాజ్ ద ఫండమెంటల్ మోరల్ లా ఆఫ్ గవర్నింగ్.
కాస్మిక్ ఆర్డర్, ఓకేనా, కాస్మిక్ ఆర్డర్ లేకుంటే యూనివర్సల్ లా ఫినామినా అంటాం. ఇక్కడ ఇరీటా ఈజ్ ఆల్సో కరెక్ట్. మరి ఆన్సర్ ఏంటంటే మనకి బోత్ 1 and 2 ఇస్ ద ఆన్సర్. బోత్ 1 and 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. లాస్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 20. విత్ రెఫరెన్స్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ కల్చర్ ఆఫ్ ఋగ్వేదిక్ ఆర్యన్స్ అండ్ ఇండస్ వ్యాలీ పీపుల్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఋగ్వేద ఆర్యులు మరియు సింధులోయ ప్రజల సంస్కృతి మధ్య వ్యత్యాసానికి సంబంధించి కింది వాళ్ళలో ఏది సరైనది లేకుంటే ఏవి సరైనవి? మరి ఎవరెవరికి మధ్య డిఫరెన్స్ అండి? ఐబీసీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వర్సెస్ వేదిక్ ఏజ్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. మరి ఋగ్వేదిక్ ఆరియన్స్ యూజ్ ద కోట్ ఆఫ్ మెయిల్ అండ్ హెల్మెట్ ఇన్ వార్ఫేర్ వేర్ యాజ్ ద పీపుల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిడ్ నాట్ లివ్ ఎనీ ఎవిడెన్స్ ఆఫ్ యూజింగ్ దెమ్. ఎస్, రైట్ అండి. ఋగ్వేదిక్ ఆరియన్స్ చెప్పాను మీకు ఆల్రెడీ. ఋగ్వేదిక్ పీపుల్ ఆర్ ఆర్యన్ పీపుల్ దే ఆర్ వెరీ ఎంగేజ్ విత్ ద వర్డ్స్, ఓకే, దే ఆర్ వెరీ ఫెమిలియర్ విత్ ద వర్డ్స్. బట్ హరప్పన్స్ దే ఆర్ పీస్ లవింగ్ పీపుల్స్ డు నాట్ ఎంగేజ్ విత్ ద వర్డ్స్, ఓకేనా. అందుకే చూడండి, ఋగ్వేదిక్ ఆరియన్స్ యూజ్ ద కోట్ ఆఫ్ మెయిల్ అండ్ హెల్మెట్ ఇన్ వార్ఫేర్ వేర్ యాజ్ ద పీపుల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిడ్ నాట్ లివ్ ఎనీ ఎవిడెన్స్ ఆఫ్ ద దెమ్ ఈజ్ అ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఋగ్వేదిక్ ఆరియన్స్ న్యూ గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్. గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్ రైటేనా అండి? ఎస్, ఋగ్వేదిక్ ఆరియన్స్ నో గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్ వేర్ యాజ్ ఇండస్ పీపుల్ న్యూ ఓన్లీ కాపర్ అండ్ ఐరన్ ఈజ్ అ రాంగ్ ఆప్షన్ అండి, ఓకేనా. ఇట్స్ అ రాంగ్ ఆప్షన్. రివర్స్ ఇది అంటే గోల్డు, సిల్వరు, కాపరు, టిన్ను అండ్ బ్రాంజు ఇవన్నీ ఎవరికి తెలుసు అంటే మనకి ఎవరు తెలుసు అండి? ఐబీసీ పీపుల్కి తెలుసు. మరి చూడండి, ఐరను దాంతోపాటు ఐరన్ అండ్ కాపర్ ఎవరికి తెలుసు? ఐబీసీకి కూడా తెలుసు అండి. ఐరన్ ఎవరికి తెలియదండి? ఐబీసీకి తెలియదు. ఇండస్ వ్యాలీ పీపుల్స్కి, ఓకేనా, ఇండస్ వ్యాలీ పీపుల్స్కి ఏం తెలియదు? ఐరన్ తెలియదు. ఇక్కడ ఏమిచ్చాడు వాడు? ఇండస్ వ్యాలీ పీపుల్ న్యూ ఓన్లీ కాపర్ అండ్ ఐరన్ తెలుసా అండి? ఐరన్ తెలీదు. మరి ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకి? ఐరన్ తెలీదు అంటే ఆన్సర్ ఏంటండి? సెకండ్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు? ఐరన్ వల్ల పోయింది. క్లియరా? నెక్స్ట్, ఋగ్వేదిక్ ఆరియన్స్ హ్యాడ్ డొమెస్టికేటెడ్ ద హార్స్ whereas there is no evidence of Indus Valley people having been aware of the animals. రైటే అండి, ఇది కూడా రైటే. చూడండి, యాక్చువల్ క్వశ్చన్ వచ్చాడండి, ఋగ్వేదిక్ ఆరియన్స్ హ్యాడ్ డొమెస్టికేటెడ్ ద హార్సెస్ whereas there is no evidence of Indus Valley people having been aware of this animal. అంటే ఎగ్జాక్ట్ ఎవిడెన్సెస్ ఎక్కడ దొరకలేదు, మనకు దూరంగా ఉన్నామని, ఓకేనా. అంటే ఋగ్వేద ఆర్యులు గుర్రాన్ని పెంచుకున్నారు, అయితే సింధులోయ ప్రజలకు ఈ జంతువు గురించి తెలిసినట్టుగా ఆధారాలు లేవు, ఓకేనా. ఎటువంటి ఎవిడెన్సెస్ లేవు. ఎస్, రైట్ ఆప్షన్, ఓకేనా. మినిమల్ ఎవిడెన్స్ ఉన్నాయండి లాటర్ హరప్పన్ సివిలైజేషన్ పీరియడ్స్లో, కానీ దే ఆర్ నాట్ కన్సిడర్ యాజ్ ఏ ఎగ్జాక్ట్ ఎవిడెన్సెస్. క్లియరా? ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. మరి ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకి? బోత్ 1 and 3 ఇస్ ద ఆన్సర్. ఓన్లీ 1 and 3 ఇస్ ద ఆన్సర్. క్లియరా అండి? ఎస్, 2 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. 2 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. క్లియరా అండి? ఓకే, దీంతో మనకి పార్ట్ 2 ఆఫ్ ద వీడియో కంప్లీటెడ్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి, ఓకేనా, బుద్ధిజం, జైనిజం, దాంతోపాటు ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే కనుక రైజర్ మహారాజ్ మీద వీడియోస్ చేస్తాను. క్లియర్ అండి? ఎస్.